నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శివరాత్రి మహోత్సవానికి సర్వం సిద్ధం. ఆలయ దీప్తిరెడ్డి. జోగులాంబ జిల్లా అలంపూర్లో మహాశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా ముస్తాబైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం. అలంపూర్ టెంపుల్ ఈవో దీప్తిరెడ్డి మాట్లాడుతూ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దగ్గర వచ్చే భక్తులను మంచినీటి సౌకర్యం, హెల్త్ క్యాంపులు, పుష్కర్ ఘాట్ దగ్గర షవర్ మరియు సేవా సమితి వారి సహకారంతో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరియు సేవా సమితి వారి సహకారంతో అన్ని రకాల వస్తువులను ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపా అనుగ్రహాలు పొందాలన్నారు. తెలంగాణ నెట్వర్క్ ఇన్ఛార్జ్ KP రెడ్డి. ఇల్లు చేతులు కడగకండి. ఆడ కొలాయిలు ఉంటే కడకపోండి. ఏంది గ్లాసులు ఎక్కడ అరే ఓం నమ శివాయ. నా పేరు రాఘవేంద్ర, మాది అలంపూర్ గ్రామము. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. రోజు అలంపూరు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శించుకుంటూ ఉంటున్నాను. ఇక్కడ చాలా మహిమగల దేవుడు జోగులాంబ అమ్మవారు కూడా మన 18 శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠము. ఇక్కడ భక్తుల సౌకర్యార్థము ఆలయ యువ గారు కానీ ఆలయ కార్యకర్తలు ఇంకా సిబ్బంది చాలా మంచిగా చేశారు. క్యూ లైన్లు కానీ భక్తుల వసతి కొరకు, తర్వాత భోజన ఏర్పాట్లు, ప్రసాదం లడ్డు కౌంటర్లు అన్ని బాగా చేశారు. సో ఆ భక్తులందరూ స్వామివారిని అమ్మవారిని దర్శించి క్షేమంగా ఇంటి వాళ్ళని కోరుకుంటారు. అందరికీ నమస్కారం. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలంపూర్. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. నిన్న ఉదయం గణపతి పూజతో ప్రారంభమై సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించబడింది. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు విశేషమైన పర్వదిన మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4:30 నుంచి స్వామివారి అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అభిషేకాలు నిరంతరాయంగా సాయంత్రం 6 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. అభిషేకంలో పాల్గొనే భక్తులకి టికెట్ కౌంటర్ లో టికెట్ చెల్లించి పాల్గొనడానికి అవకాశం కల్పించాము. దాంతో పాటు 100 రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళకి స్పర్శ దర్శనం అవకాశం కూడా కల్పించి ఉన్నాము. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలి. దాంతో పాటుగా మనకి సాయంత్రం శివస్వాములు ఆకాశ జ్యోతి
ప్రజ్వలన చేసి శివస్వాములు మాల విరమణ చేసుకుంటారు. మాల విరమణ చేసుకునే శివస్వాములకు వీలుగా పుష్కర్ ఘాట్ లో షవర్స్ ఏర్పాటు చేశాము. వారు మాల విరమణ అనంతరం ఆ షవర్స్ యూజ్ చేసుకొని పుష్కర స్నానం చేయడానికి అవకాశం కల్పించాము. దాంతో పాటు మనకి నైట్ 1 గంటలకి లింగోద్భవ పూజ జరుగుతుంది. లింగోద్భవ పూజ సందర్భంగా ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. ఈ అభిషేకం అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం ఘనంగా పుష్కర్ ఘాట్ నందు జరుగుతుంది. పుష్కర్ ఘాట్ లో ఎక్కువ మంది పబ్లిక్ కూర్చోవడానికి వీలుగా అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాము. దీంతో పాటు నిరంతరాయంగా ఆదివారం కావడం వల్ల భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేసి వీటికి తగినంతగా ప్రసాదాలు సప్లైని పెంచాము. దీంతో పాటు వివిధ సేవా సంస్థలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సహకారంతో నిరంతరాయంగా మంచినీటిని అండ్ దాంతో పాటు బటర్ మిల్క్ ని సప్లై చేస్తా ఉన్నాము. సేవా సమితి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూస్ గా జరుగుతుంది. భక్తులందరి అవకాశాలను వినియోగించుకోండి. ఎవరైనా భక్తులు ఉపవాసం ఉండి ఏదైనా నీరసంగా అనిపించి అట్లా ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ క్యాంప్ పెట్టి ఉన్నారు. అక్కడ కాంటాక్ట్ అయ్యి లేదంటే కంట్రోల్ రూమ్ ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడ చెప్పాలని కోరుతా ఉన్నాము. దీంతో పాటుగా రేపు సాయంత్రం మనకి విశేషంగా రథోత్సవం నిర్వహించబడుతుంది. స్వామి అమ్మవార్లని ఊరేగింపుగా రథంలో ఈ అలంపూర్ గ్రామంలో రథోత్సవంలో తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో కూడా భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాము. సోమవారం కావడంతో రేపు కూడా భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాము. ధన్యవాదాలు.